షాబాద్ వరుస హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ప్రశ్నార్థకరంగా మారింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిందితుడి ఆచూకీ కోసం 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సీసీ కెమెరాలు, ఇతర సమాచారం ఆధారంగా విస్తృతంగా గాలిస్తున్నాయి. చేగూరు దగ్గర కారులో డీజిల్ అయిపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ మీదకు రాజ్ కుమార్ వెళ్లాడు. ఎదురుగా ఓ రైలు వస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని చూశాడని, ధైర్యం చాలకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ తో పాటు వివిధ రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించారు. బెంగళూరు హైవేతో పాటు శ్రీశైలం, ఇతర రాష్ట్రాల్లో కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి దగ్గర సుమారుగా డజన్కు పైగా సిమ్ కార్డులు, 3 ఫోన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అవేమీ రాజ్ కుమార్ వాడట్లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. తల్లి స్వగ్రామం కొత్తూరు మండలం పెంచర్లకు నిందితుడు వెళ్లి ఉంటాడనే ఉద్దేశంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి గాలించినా ఆచూకీ చిక్కలేదు. ఇప్పుడు సూర్యాపేట ప్రాంతంలో ఉన్నాడనే సమాచారంతో ప్రత్యేక పోలీస్ బృందాలు అక్కడికి బయలుదేరాయని సమాచారం. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుంది బండి మీకెళ్ళి కూడా బండి ఆపి దుంకి వెళ్తుంది అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన నస్కూడ సీట్లో కూడా ఇక్కడ నస్కూడ జామకాయ చేత పట్టుకుని ఒకటి ఇదే వచ్చింది తెల్లగా ఈడైతే పడ్డాడు. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుంది బండి మీకెళ్ళి కూడా బండి ఆపి దుంకి వెళ్తుంది అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన నస్కూడ సీట్లో కూడా ఇక్కడ నస్కూడ జామకాయ చేత పట్టుకుని ఒకటి ఇదే వచ్చింది తెల్లగా ఈడైతే పడ్డాడు. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే ఉరుకుతుంది బండి మీకెళ్ళి కూడా బండి ఆపి దుంకి వెళ్తుంది అక్కడ అన్నమాట. దుంకి వెళ్తే ఆ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్ళిన. ఆయన నస్కూడ సీట్లో కూడా ఇక్కడ నస్కూడ జామకాయ చేత పట్టుకుని ఒకటి ఇదే వచ్చింది తెల్లగా ఈడైతే పడ్డాడు. రానా టిఫిన్ ఏడు ఉంటుంది, టిఫిన్ ఏడు ఉంటుంది అంటే తిమ్మాపూర్ లో ఉంటా అని చెప్పిన. వస్తే బండి వేరే బండి ఏం చేసిన ఆపి, వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తుండు. అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఆయన పట్టుకోగలిగాను. అక్కడ వేరే షాబాద్ వరుస హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ప్రశ్నార్థకరంగా మారింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిందితుడి ఆచూకీ కోసం 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి షాబాద్ 6 మంది ఊచకోత హత్య కేసులో అంతా కూడా అంటే మొత్తం మీద రాక్షసులు అని చెప్పాలి. ఈ యొక్క నిందితుల కోసం పోలీసు 12 టీములు కూడా ఫామ్ చేసినప్పుడు కూడా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు ఒక పక్కన వచ్చి చేద్దాం. అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ నుంచి తను వచ్చాడు, జామకాయ తింటున్నాడు, టిఫిన్ చేయడానికి వచ్చారు, పోలీసులు పట్టుకుపోయిన ఒక వర్షను. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చూస్తే సూర్యాపేటలో ఒక మహిళ తను పారిపోతుండగా పట్టుకుపోయిన పోలీసులను ఒక పక్కన. కానీ మొత్తం మీద పోలీసులు అయితే అటు కానీ ఇటు కానీ సూర్యాపేట కానివ్వండి, హైదరాబాద్ ఇక్కడ షాబాద్ కానివ్వండి, ఎక్కడ కూడా మేము పట్టుకోలేదు, మా అదుపులో లేరు పోలీసులు అని వాళ్ళు చెప్తున్నారు. నిందితులు మా అదుపులో లేరని క్లియర్గా చెప్తున్నారు. కానీ ఒక పక్కన అదుపులో ఉన్నారని కొంతమంది, అదుపులో లేరని కొంతమంది. ఎక్కడున్నారు మరి ఇంతవరకు? ఎక్కడ? దాదాపుగా 48 గంటలకు ఎప్పుడు దాటిపోయింది, 50 గంటలకు వస్తుంది. ఇంకా నిందితుడు ఎక్కడ అని చెప్పి అక్కడ గ్రామస్తులు, స్థానికులు పరిశీలిస్తున్న పోలీసులు. ఎందుకంటే గతంలోనే అతను రాజకుమార్ అగంతకుడు, ఒక రాక్షసుడు ఆత్మహత్య చేసుకుని గతంలో యత్నం చేశాడు. గతంలో అప్పుడు చనిపోతే అయ్యపోతుండు అని చెప్పి ఇప్పుడు స్థానికులు చెప్తున్నాడు. ఎందుకంటే అప్పుల పాలైపోయాడు, అప్పులు చేసిండు, వ్యసనాలకు పాల్పడ్డాడు, జూలైగా తిరుగుతున్నాడు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ తట్టుకోలేక గతంలో ఆత్మహత్య యత్నం చేసినప్పుడు కూడా హాస్పిటల్ 2-3 రోజులు కూడా ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొచ్చేటువంటి భార్య. కానీ ఆ భార్యను కనకరం లేకుండా చిన్నపిల్లలు అల్లా ముదుగు పెంచుకోవాల్సిన చిన్నపిల్లలను వీళ్ళందరినీ కూడా ఊచకోత కోసినటువంటి ఒక నరహంతకుని కోసం పోలీసులు ఇంకా వేట మొదలై కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు పోలీసు అదుపులో చెప్పారు. మరో పక్కన కూడా చూసుకుంటే మల్కారం చెరువు, మల్కారం మీద అయితే ప్రాంతం ఉందో, షాబాద్కి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉండేది, అక్కడ అడవి ప్రాంతం ఎక్కువ ఉంటుంది. అడవి ప్రాంతం నుంచి పారిపోతుండగా కాల్పులు జరపడంతో చనిపోయాడని ఒక వదంతులు. మరి పోలీసులు మేము కాల్పులు జరపలేవు, మా దగ్గర లేడు అని ఒక వదంతులు. ఇప్పుడు సూర్యాపేటలో పట్టుకున్నారని ఒక వదంతులు. నేను జామకాయ అంటే రకరకాల ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్న పరిస్థితి ఉన్నది. మరి
ఇప్పటి వరకు కూడా పోలీసు మేము పట్టుకోలేదని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కానీ చాలామంది పట్టుకున్నారు అని వదంతులు వస్తున్న పరిస్థితి. మరి ఇప్పటికైతే 12 టీంలు అయితే రంగంలోకి దిగి తన కోసం గాలిస్తున్నారు. మరి ఇప్పుడు విచారణ చేస్తున్న ఒక్కొక్కటి కూడా వెళ్ళకపోతుంది. దాని దగ్గర మొత్తం 12 సిమ్ కార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ 12 సిమ్ కార్డులో 3 సెల్ ఫోన్లు ఒక్కొక్క సిమ్ మీద వేసి మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఆ సెల్ ఫోన్ ట్రాకింగ్లో చేసే దానిలో మొత్తం పోలీసులు అయితే దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఒకవేళ ట్రాక్ చేస్తే ఎక్కడ వెళ్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ డాటా తీసే పనిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా తను ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు, అమ్మాయిని హత్య చేసిన తర్వాత అక్కడ 7 రాళ్ళు ఏదైతే పెట్టుకున్నాడో ఆ 7 స్టోన్స్ అంటే 6 మంది చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని క్లియర్గా చెప్పాడు. తన తండ్రికి ఫోన్ చేసి 6 మందిని అంత తనను, తన పిల్లలను, తన భార్యను, పక్కన ఇంటి వాళ్ళు ఎవరైతున్నారో అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురిని, ఒక వికలాంగరాత మొదలుపెట్టాను నాన్న, మిగతా అందరు ముగ్గురిని ఇక్కడ 6 మందిని హత్య చేస్తాను, నేను కూడా జీవితం మీద విరక్తి చెంది నేను చనిపోతున్నాను అని చెప్పి తన తండ్రికి క్లియర్గా చెప్పాడు. ఫోన్ చేసి చెప్పడంతోనే పోలీసుకి ఈ విషయం చెప్పితే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న మృతదేహాలను, ఇంట్లో ఉన్నటువంటి 2 మృతదేహాలను, రాజకుమార్ ఇంట్లో ఉన్న 3 మృతదేహాలను, చెరువు పడేసిన బాలికను, ఈ మొత్తం 6 మృతదేహాలను కూడా పోలీసు స్వాధీనం చేసుకున్నారు. దానిపైన పోలీసు దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. ఆల్రెడీ ఈమెకి ఎక్కడి నుంచి పరిచయము అంటే సేమ్ గ్రామం దైవాలగూడెం ఏదైతే గ్రామం ఉందో దైవాలగూడెం గ్రామంలోనే ఈ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి సరితతోని తను ఆల్రెడీ ట్యూషన్కి వెళ్ళాడు. దాదాపుగా ఈమె వాళ్ళని ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వాడు చిన్నగా ఉన్నాడు రాజ్కుమార్. అప్పుడు ఆల్రెడీ ట్యూషన్ పోతున్నాగా టీచర్ను మొత్తం మీద ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం. అప్పుడు కూడా ఆమెకు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు వస్తాయి కూడా సంబంధాలు చెడగొట్టి వాళ్ళకు డబ్బులకు ఇచ్చి ఈ రకరకాల మాయమాటలు చెప్పి నేను చనిపోతాను అప్పటికి ఆత్మహత్య చేసుకోండి అని చెప్పి రకరకాల మాయమాటలు చెప్పి మొత్తం మీద కుటుంబ సభ్యులు దొప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో దాంపత్యం సరిగ్గా జరగాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు. తర్వాత బెట్టింగ్స్ కానివ్వండి, జూలైగా తిరగడము, మధ్యాహ్నం సేవించడము, ఆటో నడపడం, ఇదంతా జూలైగా తిరిగిన తర్వాత అప్పుల పాలు కావడంతో తిరిగి ల్యాండ్ అమ్మినట్టు అమౌంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో దాదాపు 2 కోట్లకు పైగానే బెట్టింగ్ యాప్స్, గేమ్స్ అవన్నీ ఆడి కూడా మొత్తం పోగొట్టుకున్నాడు. తిరిగి అమౌంట్ అంతా ఏదైతే ఉన్నదో మిగతా వాటి అంతా వీళ్ళకు తాపడం చేయడం, ఎంజాయ్ చేయడం పెట్టాడు. అక్కడ పిల్లలకు కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇక్కడ ఏదైతే మామూలు ఇంట్లోనే ఉన్నాడో కానీ ఆ డబ్బంతా కూడా వేస్ట్ చేస్తున్నాడు అని ఒక భార్య తన మందలిస్తూ ఉన్నది. అమ్మాయిల పట్ల నువ్వు జూలైగా తిరుగుతున్నావు, అది కరెక్ట్ కాదు, లేకుంటే నా బతుకు నేను బతుకుతా, మీ బతుకు మీరు బతకండి, నేను పిల్లలు తీసుకుని మా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోతే నాకు విడాకులు ఇయ్యి అని చెప్పి ఆమె దాదాపు 3-4 టైమ్స్ కూడా గొడవ పడ్డని తెలుస్తుంది. దాంట్లోనే దృష్టి పెట్టుకొని నన్ను విడాకులు ఇస్తామంటామని కోపం పెట్టుకోవడం, అమ్మాయి పట్ల పోక్సో కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈమె తలదూర్చడము, ఈమెను ఖండించడము, వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇవన్నీ చేసింది సరిత. చేయడం వలన ఆమెను కూడా 80% అంతం చేయాలి అని ఒక దృష్టి పెట్టుకున్న పరిస్థితి. అంటే అమ్మని అంతం చేయాలి. దాదాపు 3-4 టైమ్స్ కూడా మనం ఆల్రెడీ వాళ్ళ తల్లితో మాట్లాడాము. సరిత వాళ్ళ తల్లితో మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా అంతం చేస్తాం, నేను కూడా చనిపోతా, మనం పురుగుల మందు తాగుదాం, నా ఆత్మహత్యకు పాల్పడదాం అని రకరకాల మాయమాడేవాడు. అంటే మీరు చావండి, నేను ఉంటాను, నా పిల్ల పెట్టుకుని ఉంటానని చెప్పిందని కూడా తల్లి చెప్పింది. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గుడు ఆ రోజే పురుగుల మందు ముందట్లే తాగినప్పుడు చనిపోతే పీడ వదిలిపోతుండని గ్రామస్తులు చెప్తున్నారు. కనుక వాడిని బతికించడమే మేము చేసిన ఒక పాపము, వాడిని బతికించడమే మేము చేసిన ఒక దుర్మార్గమైన పని చేశాము అని అప్పుడు ఆవేదన చెందుతున్నారు దైవాలు కూడా ప్రజలందరూ కూడా. కనీసం ఇక్కడ షాబాద్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోలీసు అదుపులో ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి ఇబ్బందులు గుర్తు ఏమన్నా అటాకులు చేసే అవకాశం ఉన్న పోలీసులో వాళ్ళకి సపోర్ట్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరు లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కడికక్కడ పరారులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితులు కనీసం ఎవరు కూడా లేదు, అనాథగా మిగిలిపోయిన దాని చెల్లి ఎవరైతే ఉన్నారో వికలాంగురావులు, ఆమెకు మాటలు రావు, నడవలేని పరిస్థితిలో దీనస్థితిలో ఉంటుంది, ఆమెను మాత్రమే వదిలిపెట్టాడు. మిగతా వాళ్ళందరినీ కూడా డోరు తీస్తేనే తల్లినికి కడుపులో 4-5 పోటు పడితే ఆమె కింద పడిపోయింది. తర్వాత నాన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆ రుక్కమ్మకు వెళ్ళి గొంతు కోసాడు. ఆ బాలికను భయపెట్టి తీసుకెళ్లి కారులో తీసుకెళ్లి అక్కడ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలుస్తూ ఉంది. అత్యాచారం పాల్పడిన తర్వాత ఆమెను చంపేసి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న పాలిస్తున్న తల్లిని తన భార్య సరితను ఆమె గొంతు కోసి చిన్నపిల్లలు అన్యం పుణ్యం దేని ముక్కు పచ్చని పిల్లలు అన్యం ఒక బంగారంలాగా ఉన్నారు పిల్లలు, ముత్యాలలాగా పిల్లలు, వాళ్ళని చిన్న పిల్లలను కోడి పిల్లలను కోసినట్టు కోసేసి అంతం చేసినట్టు ఒక దుర్మార్గుడు అని చెప్పుకోవాలి. కనీసం ఒక పేగుబంధం తెచ్చుకున్న పిల్లకు తన తండ్రి ఉండాల్సిన పరిస్థితి ఇదేనా అని అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా కనికరించట్లేదు. వీని చంపేయండి, వీని ఎన్కౌంటర్ చెయ్యండి అని చెప్తున్నారు. కానీ అప్పటికే తను ఆల్రెడీ అక్కడ పెట్టుకున్నట్టు 7 రాళ్ళు ఏదైతున్నాయో 6 మంది చనిపోయారు, 6 రాళ్ళు అయిపోయినాయి. కానీ తనకు మాత్రం ఒక రాయి పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ 7 రాళ్ళ ఆట అంటే ఖచ్చితంగా 7 మంది చనిపోతారు వాడితోని. కనుక వాడు ఎక్కడో చనిపోయి ఉండొచ్చు అని కూడా ఒక పక్కన తెలుస్తూ ఉన్నది. మరి ఎక్కడైనా చావచ్చు, ఎందుకంటే
ఇప్పటి వరకు కూడా తనాచికి లభ్యం కాలేదు. 12 టీంలు రంగంలో దిపారు. ఈ 12 టీములు కూడా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా వెళ్తున్న పరిస్థితి. మొత్తం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా గాలి ఇస్తున్నప్పుడు కూడా ఇంతవరకు ఆచూకి లభ్యం కాలేదని పోలీసులు చెప్తున్నారు. నిన్న ఆల్రెడీ జామకాయలు కొనడానికి వచ్చాడు, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీశాడు, అక్కడికి మాత్రం సిగ్నల్ వచ్చిందని మరికొంతమంది చెప్తారు. ఇప్పుడు సూర్యాపేటలో కూడా పట్టుకున్నారు పోలీసులు అని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా పోలీసులు పట్టుకున్నారు అని చెప్తే ఆ వ్యక్తి కారం మేము ఆల్రెడీ అతను వేరే ఎవరు అని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా వదంతులు మాత్రం వస్తున్న పరిస్థితి. మరి ఇప్పటి చివరికి ఇంతవరకు పట్టుకోలేరు పోలీసులు. ఇప్పుడు అంతకుడు రాజకుమార్, నరహంతకుడు రాజకుమార్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు పట్టుకోలేరు. దాదాపు 12 టీములు రంగంలో దిగినప్పుడు కూడా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాకపోవడం ఏంది? ఆ కారు ఏదైతే ఉందో ఇక్కడ తిమ్మాపూర్ సమీపంలోనే కారు వదిలిపెట్టాడు. ఆ కారులో డీజిల్ లేకపోవడంతో వదిలిపెట్టిపోయినట్టు తెలుస్తూ ఉన్నది. అటు నుంచి ఎటువైపు వెళ్ళాడు. తనకున్న సిమ్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో 12 సిమ్ కార్డు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఆ 12 సిమ్ కార్డులలో ఒక సిమ్ కార్డు స్విచ్ ఆఫ్ చేశారు, మరొక 2 సిమ్ కార్డ్స్ ఎవరెవరితో వేసి మాట్లాడుతున్నారు. అది మొత్తం మీద సెల్ ఫోన్ ట్రాక్లో మొత్తం మీద పోలీసులు అయితే దానిపైన నిఘా పెట్టడం జరిగింది. అక్కడ పక్కన కూడా ఎస్బీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళు ఆంధ్ర పోలీస్ కానీ, ఎస్ఓ టీం కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మొత్తం కట్టడేసి పట్టుకున్న ప్రయత్నమే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే రాజకుమార్ మా అదుపులో లేడు అని క్లియర్గా చేయవాలి డీసీపీ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. కానీ మొత్తం మీద వదంతులు వస్తున్నాయి. నిన్న ఆల్రెడీ మనం చూస్తున్నాం, నిన్న కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పారు. ఆ అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. మన ఇప్పుడు చౌదరపల్లి ఏదైతుందో ఆ చౌదరపల్లి నిన్న అదుపులో తీసుకొని కొంతమంది చెప్పారు. నిన్న తిమ్మాపూర్లో పట్టుకోని చెప్తారు, ఇప్పుడు సూర్యాపేటలో పట్టుకోని చెప్తున్నారు. సూర్యాపేట పోలీసుతో మాట్లాడితే మేము పట్టుకోలేదు, మా అదుపులో లేరని చెప్తున్నారు. అసలు రాజకుమార్ ఎక్కడ అనేది ప్రశ్నిస్తున్న పరిస్థితి మొత్తం మీద చూస్తున్నట్టయితే సరిత కుటుంబాన్ని అంతం చేశాడు, అక్కడ బాలిక కుటుంబాన్ని అంతం చేశారు. దిక్కులేని దీనస్థితిలో ఉన్నటువంటి బాలిక, ఎందుకంటే చనిపోయినటువంటి రొక్కమ్మ మనవరాలు ఎవరైతుందో, ఇప్పుడు బాలిక వాళ్ళ సిస్టర్ ఎవరైతుందో ఆమె దిక్కులేని అనాథగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆమెకు ఎవరు లేరు, నడవలేని పరిస్థితిలో ఉన్నది. చాలా మంది కూడా ఆమెకు సపోర్ట్ చేస్తామని ముందుకు వస్తున్నారు. మరి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడైతే ఆ నిందితుని కోసం ఇంకా వేట కొనసాగుతుందని చెప్పుకోవాలి. అలాగే మొత్తానికి ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో అతన్ని నిజంగానే సజీవంగా పట్టుకోవడానికే చూస్తున్నారా, లేదంటే సిచ్యువేషన్స్ బట్టి ఆపరేషన్ ఏమైనా కొనసాగుతుందా? ఎస్, మన పోలీసులు ఎప్పుడైనా కానీ పట్టుకుందామని చూస్తారు. ఎందుకంటే సజీవంగా పట్టుకుంటేనే మొత్తం దర్యాప్తు చేసే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ పోలీసుల మీదకి అటాక్ చేస్తే, ఒకవేళ పారిపోతే పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళ పోలీసుల మీదకి ఏమైనా తన దగ్గర ఉన్నటువంటి మరణాయుధాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే నిందితులు కానీ దొంగలు ఎవరైతే ఉన్నారో అంతకుల దగ్గర ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మరణాయుధాలు ఉంటాయి. అవసరం అనుకుంటే ఎవరైనా పట్టుకుంటే, ఇప్పుడు మామూలు పోలీసులు పట్టుకున్నా చెప్పినప్పుడు ఎవరు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర చాకు కానీ కాదు ఏదైనా ఉంటుంది. అక్కడ నుంచి దాన్ని అవసరం అంటే వాళ్ళకు పొడిసేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఆ సమయంలో అవసరం ఉంటే పోలీసుల మీదకి ఒకళ్ళు తిరగబడితే, పోలీసుల మీదకి అటాక్ చేస్తే కనుక ఖచ్చితంగా కాల్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాలు చూస్తాం పోలీసుల పైన కూడా తిరగబడ్డ చేసినట్టు వారు కూడా కాల్పులు జరిగిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ చూస్తున్నాం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఒక సమాచారం అయితే ఉన్నది, మల్కాపురం అడవుల నుంచి పారిపోతుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు. అది రైల్వే ట్రాక్స్ ఏదైతున్నాయో ఆ ట్రాక్ నుంచి పరిగెత్తుండగానే పోలీసులు వెంబడించినప్పుడు రాళ్ళు తీసుకొని ఇక్కడ అటాక్ చేశాడు. మళ్ళీ వీళ్ళు ఏదో ఫైరింగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఒకవేళ మల్కాపురం అడవులనే కాల్చి ఎన్కౌంటర్ జరిగిందా, లేకుంటే ఇంకా రైల్వే ట్రాక్ కింద పడిపోయిందా అనేది ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే పోలీసులు ఇంకా అఫీషియల్గా చెప్పలేరు. మరి మా దగ్గర అదుపులో లేడని పోలీసులు చెప్తున్నారు. ఒక పక్కన సూర్యాపేటలో పట్టుకున్నారు, ఒక వదంతి వచ్చింది. నిన్న జామకాయలు పట్టుకొని తింటుండగా పోలీసులు పట్టుకుపోయారు, కానిస్టేబుల్ పట్టుకొని పోయిన ఒక వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ వదంతులు అయితే వస్తున్నాయని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. మా దగ్గర కంట్రోల్ లేరు, మా అదుపులో లేడు, మేము అతని కోసమే గాలి ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా కానీ పట్టుకొని తీరుతామని పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. సాయంత్రం లోపల పట్టుకొని తీరుతామంటారు. ఒకవేళ తప్పించుకునే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా కాల్చే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఏదైనా అతనికి కూడా ఎక్కడ సూసైడ్ కూడా చేసుకోవచ్చు. రైల్వే ట్రాక్ కింద పడవచ్చు, లేకుంటే చెర్ల కుంటలో పడవచ్చు, లేకుంటే చెట్టు కూరేసుకోవచ్చు, లారీ కింద పడవచ్చు, బస్ కింద పడవచ్చు, దేని కిందనైనా పడవచ్చు. ఎక్కడైనా కూడా చనిపోయే పరిస్థితి. తనకు తన ఆత్మహత్య చేసుకోండి క్లియర్గా తనని డిక్లరేషన్ ఇచ్చాడు కనుక అటువంటి పరిస్థితి కూడా మనం చెప్పలేకపోతున్నాం. అటువంటి కూడా జరగవచ్చు కూడా. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇక షాబాద్ దారుణం వెనుక విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో తనకు ట్యూషన్ చెప్పిన టీచర్ సరితపై రాజ్ కుమార్ కన్ను వేశాడు. వయసులో తనకంటే 6 ఏళ్లు పెద్దదైనప్పటికీ ప్రేమ పేరుతో ఆమెను నిరంతరం వేధించాడు. సరిత కుటుంబ సభ్యులు ఆమెకి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండగా రాజ్ కుమార్ సైకోలా మారి వచ్చిన సంబంధాలన్నింటినీ చెడగొట్టాడు. చివరకు తీవ్ర ఒత్తిడి తెచ్చి 2018లో సరితను వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక డ్రైవర్గా మారిన రాజ్ కుమార్ జూదం, క్రికెట్ బెట్టింగ్లు, మద్యానికి బానిసయ్యాడు. జల్సాల కోసం భారీగా అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ నాటకాలకు తెరలేపాడు. కొడుకు ప్రాణాలు దక్కించుకోవడం కోసం కన్న తల్లిదండ్రులు తమకున్న పొలాన్ని అమ్మేసి అప్పులు తీర్చారు. అయితే రాజ్ కుమార్ బుద్ధి మారలేదు. తల్లిదండ్రులను నమ్మించి వారికున్న మొత్తం పొలాన్ని అమ్మించేసి ఆ డబ్బును జల్సాలకు తగలేశాడు.
రాజ్ కుమార్ ఏకంగా 2 కోట్ల రూపాయల దాకా అప్పులు చేశాడని, నిత్యం తాగి వచ్చి సరితను నరకయాతనకు గురి చేసేవాడని అతని సొంత సోదరి పోలీసుల విచారణలో వెల్లడించింది. రోజుకు రాజ్ కుమార్ వేధింపులు మితిమీరిపోవడంతో భరించలేని సరిత చివరకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. లీగల్ గా విడాకులు అడగడమే ఆమె చేసిన పాపమైంది. తనను వదిలేసి వెళ్లిపోతుందనే పగతో రగిలిపోయిన రాజ్ కుమార్ కన్న ప్రేమను, మానవత్వాన్ని మరిచిపోయాడు. భార్య సరితను, ఆమె కడుపున పుట్టిన 2 పిల్లలను కిరాతకంగా హతమార్చాడు. అరగంట వ్యవధిలోనే మొత్తం 6 దారుణంగా ఊచకోత కోశాడు.